No, 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 no. నాని నిన్న నా దగ్గర 250 తీసుకున్నాం. ఈరోజు మార్నింగ్ 250 తీసుకున్నాం. ఓకే, ఈరోజు నాకు మొత్తం కలిపి ఇచ్చేసారు. ఎంత 500గా? 500 కాదు, ఇప్పుడు నేను కౌంట్ చేస్తా చూడు. కౌంటింగా? 250 250 0 10 4. సో టోటల్గా నాకు 4100 ఇవ్వాలి. ఓహో, ఇదిగో 40, ఇదిగో 1, ఇదిగో 100. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో చూడటం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అబ్బబ్బా, అసలు వేరే వాళ్ళని పిల్లలు పెంచడం చాలా కష్టం నాని. అయినా నువ్వెవరు పిలిపిస్తున్నావు? మా అత్తమ్మ పిల్లోడిని. నాని, నేను పార్లర్కి వెళ్తున్నా, నాకు 300 కావాలి. అవునా, నా దగ్గర అన్ని 500 ఉన్నాయి. 200 చేంజ్ ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తా ఉండు. ఇదిగో. అవును, 200 కదా అడిగావు? 200 కాదు, 300 కదా అడిగాను నేను. మర్చిపోయాను 300 కదా. థ్యాంక్ యూ నాని. ఓకే, బాయ్. నాని, లంచ్ టైం అయింది కదా, లంచ్ చేసేద్దామా? ఇంకా వర్క్ అవ్వలేదు బుజ్జమ్మ, కొద్దిసేపు ఆగుతుందామా? A few moments later. ఆకలేస్తుంది నాని, ఇప్పుడైనా తిందామా? ఇంకా కంప్లీట్ కాలేదు బుజ్జమ్మ వర్క్. నీకు ఆకలేస్తుంది, నువ్వు తినేసే. A few moments later. బాగా ఆకలేస్తుంది నాని, తిందాం, రావచ్చు కదా ప్లీజ్. వర్క్ అవ్వలేదని చెప్పా కదా, నీకు ఆకలేస్తుంది, నువ్వు తినిపో. అనవసరంగా తిట్టాను, ఆయన నా గురించే కదా వెయిట్ చేస్తుంది. ఫీల్ అయిందేమో, ఒకసారి మాట్లాడదాం. సారీ బుజ్జమ్మ, ఇందాక వర్క్ టెన్షన్లో ఉండి ఏదో అనేసా. ఇప్పుడు తిందాం కదా. నువ్వు వంట చేయకుండా నేను ఎలా తింటానా అని. ఒక్కొక్కసారి తలుచుకుంటూ భుజమా, అందమైన భార్య అసలు ఆఫీస్కి వెళ్ళాలనిపించదు కదా. అవునా? నాకు అసలు బాధ లేదు, అందుకే ఒక్కరోజు పెట్టడం హ్యాపీగా ఆఫీస్కి వెళ్తాను. No, 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 no. నాని నాని, నాకు అర్జెంటుగా 10,000 కావాలి. 10,000? ఎందుకు? అక్కడ కొత్తగా షాప్ పెట్టారంట, ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ అంట. అవునా? అయినా సరే నా దగ్గర లేవు. అది కాదు నాని, ఒక పట్టు చీర కొంటే 2 చీరలు ఫ్రీ ఇస్తున్నారు కదా. ఆ 2 చీరలు మా ఫ్రెండ్స్కి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి నీకు ఇచ్చేస్తాగా. ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ ఉంటుంది. ఒక చీర 5,000 కింద అమ్మేసినా మన 10,000 మనకు వచ్చేస్తాయి, ఇంకో చీర ఫ్రీ. ఎట్లయినా మనకు బెనిఫిటే. ఇచ్చేస్తావు కదా? ఇచ్చేస్తా. 3 hours later. ఇదిగో నాని 300. 300 ఏంటి? అదే, ఒక పట్టు చీర కొంటే 2 కాటన్ చీరలు ఫ్రీ వచ్చాయి. ఆ 2 కాటన్ చీరలు మా ఫ్రెండ్స్కి 300 కమ్మేసి ఇదిగో మనీ తీసుకొచ్చేసా.
కానీ 1000 రూపీస్ ఉంటే ఇస్తావా? ఎందుకు? రీచ్ రా, ఒక పెద్ద ఆయన ఉన్నారు, వాళ్ళు చూస్తుంటే జాలి వేస్తుంది అసలు. ఇవ్వచ్చు కదబ్బా, పుణ్యమైనా వస్తుంది. సరే ఓకే 2000 థ్యాంక్స్. ఇవి కూడా ఇచ్చేసాయి. థ్యాంక్ యూ నాని. ఇంతకీ ఎవరైనా? అదే ఈ వీల్ చైర్ ఉంటారు కదా, నీకు తెలీదా? చీరలమ్మ చీరలు, చీరలమ్మ చీరలు అని. ఏంటి బాబన్న ఇంకోసారి? చీరలమ్మ చీరలు, చీరలమ్మ చీరలు అని అమ్ముతారు కదా, ఆయనే. థ్యాంక్స్ ఆ. ఎక్కడికో సార్ రెడీ అవుతున్నట్టున్నారు. నేనా? పార్క్కి. జాగ్రత్త, జంతువుల్ని పార్క్లో అలో చేయరంట. అందుకే నేను తీసుకెళ్ళట్లేదు. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.